కూడా పెద్దగా హార్ష్ గా బిహేవ్ చేయలేము, చట్టం తన పని తాను చేసుకపోతుంది. కేసీఆర్ నా మీద చేసినట్టుగా బండి సంజయ్ కొడుకుల మీద చేయలేం కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఏమన్నా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా, తెలంగాణ ఉద్యమంలో తిరిగినోడా, లేకపోతే రేల్ రోకో చేసినోడా, బస్ రోకో చేసినోడా, చంద్రబాబు దగ్గర శంచగిరి చేసినోడు ఈయనే. ఓకే, హార్ష్ గా బిహేవియర్ అంటే 50 లక్షల రూపాయలతోని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దుర్మార్గుని నువ్వు ప్రజాస్వామ్యాన్ని హార్ష్ అంటే ఇప్పుడు రాత్రి పూట ఈ కేసు ఈ కేసులో ఆయన ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు మీ అనుమానం ఏంది? బరాబర్ ఓటుకు నోటు కేసులలో ఈయనను పిసుకుదాం అనుకున్నారో ఏందో ఢిల్లీకి వెళ్ళి చెప్పినట్టున్నారు. బిడ్డ నువ్వు దీన్ని నాకు కింది మీద చేస్తే నిన్ను అండ్లా దొక్కుతాం అని చెప్పినట్టున్నారు. చెప్తే ఈయన ఆగిండు. లేకపోతే భవిష్యత్తులో ఈయన బీజేపీకి పోదాం అనుకుంటున్నామో. మా ప్రధానమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు కదా, నువ్వు ఎక్కడికైతే పోవాలనుకుంటున్నావు, నువ్వు మా దగ్గరికి వస్తే మేము అంతకన్నా పెద్దగా పంపిస్తాం లెక్కలు మాట్లాడింది కదా. మంచిగా ఇద్దరు చెమ్మచెక్కలాడిన దోస్తులు లెక్క ఎవరు బండి సంజయ్ని ఈయన ఒకటే నవ్వుడు ఇకలికలు పికపికలు. ఎందుకు కొడుకు అట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళు చూడు దస్తి బీస్తాడి తిరిగినట్టుగా వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే కొద్దిగానన్నా మనిషి దగ్గర కొంచెం అన్న ఎక్కడన్నా షై ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక దుర్మార్గుని కాపాడుతున్నా అని చెప్పని ముఖ్యమంత్రి కన్నా ఉండాలి, నా కొడుకు ఇంత పని చేసిన అనేది ఆయన దగ్గర ఉండాలి. అంటే సీరియస్ తీసుకున్నట్టు కదా ఒక మహిళ ఏ కేసులలో ఏ పోక్సో కేసులలో సిట్లేసిరు ఇప్పటి వరకు చట్టం ఉన్నోని చుట్టం అనేటందుకు ఇది చాలా క్లియర్ కనబడుతుంది కదా. ఎవరిని వేసిండ్రు, ఎంతమందికి మీద సిట్ వేసిండ్రు, ఎందుకేయాలి ఈయన ఏందని ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకని ఆయనకి సిట్ వేసేది దేనికే చుట్టం? ఆయన ఎవరికి చుట్టం? చట్టం ముంగడు ఎవరు చుట్టాలు కాదు కదా. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. నువ్వు అన్ని కేసులు ఎట్లా జరుగుతున్నాయా? పొద్దుగాల కంప్లైంట్ అవుతుంది, సాయంత్రం వరకు తీసుకొని బుక్కల వారేస్తారు. మరి ఎందుకు ఈయనకి నోటీసులు ఇచ్చేది ఎక్కడిది? మా బోటోళ్ళకేమో మేము ఏం చేయకుండా రాత్రి పూట ఇళ్లకు వచ్చే తీసుకుపోతారు. నిరుద్యోగులు నువ్వు పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఈయన అని చెప్పి వచ్చి బతిలాడి రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళని తీసుకొని బుక్కల వారేస్తావు. రాత్రి పూట వండుకొని ఏ నోటీసులు, మేము నోటీసులు సర్వ్ చేసినామని చెప్తాడు. హార్ష్గా బిహేవ్ అయింది. నువ్వు కాపాడాలి. హోమ్ మినిస్టర్ తప్పు చేసిన తీసుకొచ్చి బుక్కల వాడాలి, కోర్టు ముంగ నిలబెట్టాలి. నిన్ను ఎవడు వచ్చి కోదండం ఎక్కిమని నిన్ను ఎవడు చెప్తలేడు. నువ్వు కాదు ఎక్కిచ్చేది కోర్టు ఎక్కిస్తుంది, జడ్జిమెంట్ కోర్టు చెప్తుంది. కానీ నీకు ఒక ఆడబిడ్డ తల్లి వచ్చి అక్కడ కూర్చొని నా బిడ్డ మీద ఇట్లా అఘాయిత్యం జరిగింది, మైనర్ బాలికం అని చెప్పి తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వు తాత్సారం చేసి లేట్ చేసి వాళ్ళకి సహకారం చేసి ఉల్టా బహిరంగంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా క్షరం లేదు ఆయనకు వచ్చి డైరెక్ట్గా ఓపెన్ చెప్తున్నారు గంట లోపల పోక్సో బుక్ అయిందని చెప్పి. వాళ్ళు 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయింది కదా. 7 కాదు 8 కాదు 9 కాదు 10 కాదు, అప్పుడన్నా బుక్ చేసినట్టు ఉండేది ఉంటే దేనికంటే అనుకుంటాం మేము. ముఖ్యమంత్రి చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు.